Hello students, welcome back. In this video, we will discuss about the formal charge, its definition, calculation with some examples. Okay students, అసలు formal charge అంటే ఏంటి? Formal charge అంటే it is the charge present on an atom in a molecule or ion. ఏదైనా మాలిక్యూల్లో ఫర్ ఎగ్జాంపుల్ H2O ఉంది. H2O మాలిక్యూల్లో ఆక్సిజన్ ఆటం పైన ఎంత ఛార్జ్ ఉంది, హైడ్రోజన్ ఆటమ్స్ పైన ఎంత ఛార్జ్ ఉంది, ఇదే మనకు ఫార్మల్ ఛార్జ్ అవుతుందండి. ఓకే, సో దీన్ని మనము ఒక పర్టిక్యులర్గా డెఫినేషన్ ఇవ్వాలి అంటే ఓకే, ఫార్మల్ ఛార్జ్ ఆఫ్ అన్ ఆటమ్, ఏదైనా ఒక ఆటమ్ యొక్క ఫార్మల్ ఛార్జ్ ఇన్ ఎ పాలీ అటామిక్ మాలిక్యూల్ ఆర్ అయాన్. ఓకే, సో ఒక పాలీ అటామిక్ మాలిక్యూల్ అంటే చాలా ఆటమ్స్ ఉన్న ఒక మాలిక్యూల్లో లేదు అయాన్లో ఏంటి అంటే ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ the number of valence electrons in an isolated state of that atom and the number of electrons assigned to that atom in the Lewis structure. ఏదైనా ఒక పాలీ అటామిక్ మాలిక్యూల్లో ఏదైనా ఒక పర్టిక్యులర్ ఆటమ్ యొక్క ఫార్మల్ ఛార్జ్ మనము ఎలా చెప్తాము అంటే ఆ ఆటంలో ఉండే వేలెన్స్ ఎలక్ట్రాన్స్కి అండ్ అదే ఆటమ్కి లూయిస్ డాట్ స్ట్రక్చర్లో మనం అసైన్ చేసే ఎలక్ట్రాన్స్కి మధ్య ఉండే డిఫరెన్స్నే మనము ఫార్మల్ ఛార్జ్ అంటామండి. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ద ఛార్జ్ ప్రజెంట్ ఆన్ ఎ పర్టిక్యులర్ ఆటమ్ ఇన్ ఎ మాలిక్యూల్ ఆర్ అయాన్ ఈస్ కాల్డ్ యాజ్ ఫార్మల్ ఛార్జ్. ఓకే, మనకు జనరల్గా ఫార్మల్ ఛార్జ్ పైన డెఫినేషన్ అడగారండి, జనరల్గా ఒక క్యాలిక్యులేషన్ అడుగుతూ ఉంటారు. ఓకే, సో దర్ ఈస్ ఎ ఫార్ములా విత్ విచ్ యూ కెన్ క్యాలిక్యులేట్ ద ఫార్మల్ ఛార్జ్ ప్రజెంట్ ఆన్ అన్ ఆటమ్ ఇన్ ఎ మాలిక్యూల్ ఆర్ అయాన్. సో ఆ ఫార్ములా ఏంటి అంటే ఫార్మల్ ఛార్జ్ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు V minus L minus half into S, 1/2 into S, 1/2 into S, ఆర్ సింపుల్గా మీరు దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, V minus L minus S/2. ఓకే స్టూడెంట్స్, సో దిస్ ఇస్ ద ఫార్ములా, V minus L minus 1/2 into S. దెన్ V అంటే టోటల్ నంబర్ ఆఫ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఫ్రీ ఆటమ్. ఓకే, సో ఆ మాలిక్యూల్లో ఉండే ఆటంలో ఉండే వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్. దెన్ ఎల్ అంటే నంబర్ ఆఫ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆ ఆటమ్ పైన ఏదైనా లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అండి, అది కనుక ఉంటే ఆ ఎలక్ట్రాన్స్. దెన్ ఎస్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ షేర్డ్ ఎలక్ట్రాన్స్, అంటే ఆ మాలిక్యూల్ ఆటమ్ బాండింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదండి, సో ఆ బాండింగ్ ఎలక్ట్రాన్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి ఇక్కడ. సో దట్ ఈస్ ద ఫార్ములా, ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఫార్మల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు V minus L minus 1/2 into S or V minus L minus S/2. Okay students, right? Then we will understand the formal charge with one very famous example, that is we are going to calculate the formal charge of the atoms, oxygen atoms in the ozone molecule. Okay students, you know the formula for ozone. So ozone O3 molecule లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఇలా మనం డ్రా చేయించండి. ఓకే, ఆక్సిజన్, ఓకే, డబుల్ బాండ్ ఆక్సిజన్, సింగిల్ బాండ్ ఆక్సిజన్, అంటే యాక్చువల్గా ఇది సెంట్రల్ ఆక్సిజన్ ఆటమ్ అండి. ఓకే, ఈ సెంట్రల్ ఆక్సిజన్ ఆటము దగ్గర ఒక లోన్ పెయిర్ ఉంటుంది అండ్ ఈ సెంట్రల్ ఆక్సిజన్ ఆటం ఇంకొక ఆక్సిజన్ ఆటంతో అడ్జసెంట్ ఆక్సిజన్ ఆటంతో డబుల్ బాండ్తో లింక్ అయి ఉంటుంది అండ్ అనదర్ అడ్జసెంట్ ఆక్సిజన్ ఆటంతో సింగిల్ బాండ్తో లింక్ అయి ఉంటుంది. యాక్చువల్గా ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అండి. ఎప్పుడైతే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అయిపోతుందో ఆ తర్వాత అది కోవలెంట్ బాండ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఓజోన్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సింప్లిసిటీ కోసం మనం దీనికి నెంబరింగ్ ఇద్దామండి. సెంటర్లో ఉన్న ఆక్సిజన్ ఆటమ్ 1, డబుల్ బాండ్తో అటాచ్ అయిన ఆక్సిజన్ ఆటమ్ నెంబర్ 2, దెన్ సింగిల్ బాండ్తో అటాచ్ అయిన ఆక్సిజన్ ఆటమ్ నెంబర్ 3గా ఇద్దాం. ఇప్పుడు మనము ఈచ్ ఆక్సిజన్ ఆటమ్కి ఈ మాలిక్యూల్లో ఫార్మల్ ఛార్జ్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే రైట్, సో ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఫార్మల్ ఛార్జ్ ఫార్ ఆక్సిజన్ ఆటమ్ నెంబర్ 1, సెంట్రల్ ఆక్సిజన్ ఆటమ్కి మనం ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా స్టూడెంట్స్? ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు V minus L minus 1/2 into S. ఓకే, యూ నో దట్ ఆక్సిజన్లో ఉండే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే 6 మైనస్ ఎల్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ ఆటమ్ 1 పైన 2 ఒక లోన్ పెయిర్ ఉంది, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఒక లోన్ పెయిర్. సో 6 minus 2 minus 1/2 ఇంటూ ఎస్ అంటే
నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బాండింగ్. ఓకే, సో ఈ ఆక్సిజన్ ఆటము ఒక అడ్జసెంట్ ఆక్సిజన్ ఆటంతో సింగిల్ బాండ్లో ఇన్వాల్వ్ అయింది. ఇదే ఆక్సిజన్ ఆటము పక్కనుండే ఆక్సిజన్ ఆటం నెంబర్ 2తో డబుల్ బాండ్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్లో 4 ఎలక్ట్రాన్స్ వస్తాయండి. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ థర్డ్ ఆక్సిజన్ ఆటంతో 5th, 6th. సో 4 + 2 6 ఎలక్ట్రాన్స్. 6 ఎలక్ట్రాన్స్ మనకు బాండింగ్లో ఇన్వాల్వ్ అయినాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 - 3 that is equal to 1. అంటే దీన్ని మనం +1గా రాయొచ్చు. సో ద ఫార్మల్ చార్జ్ present on oxygen atom, the central oxygen atom, that is 1, oxygen atom 1 is +1. నేను ఇక్కడ దాన్ని మెన్షన్ చేస్తాను. సో +1. దెన్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ అయిందండి, రైట్. సో సిమిలర్గా మనము ఫార్మల్ చార్జ్ ఫర్ ఆక్సిజన్ ఆటమ్ నెంబర్ 2 కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాను. ఫార్మల్ చార్జ్ ఫర్ ఆక్సిజన్ ఆటమ్ నెంబర్ 2 నేమ్డ్ యాజ్ 2. ఓకే, సో ఇప్పుడు మీకు ఫార్ములా బాగా ఐడియా ఉంది. సో V - L - 1/2 ఇంటూ S. సో ఆక్సిజన్ ఆటంలో ఈ ఆక్సిజన్ ఆటంలో కూడా నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండి 6 - L. నంబర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీరు చూడొచ్చు ఇక్కడ 1 2 3 4. 4 - 1/2 ఇంటూ S. S అంటే బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ అండి. ఓకేనా, సో బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ మనకి ఇక్కడ 1 2 3 4 వస్తాయి. ఎందుకంటే సెకండ్ ఆక్సిజన్ ఆటం ఫస్ట్ ఆక్సిజన్ ఆటంతో డబుల్ బాండ్లో ఇన్వాల్వ్ అయింది. సో కాబట్టి 1/2 ఇంటూ 4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, సో 2 - 2 that is equal to 0. Okay, the formal charge on the oxygen atom number 2 is 0. Okay students, formal charge is 0. Then మనం ఇప్పుడు ఆక్సిజన్ ఆటమ్ 3 కి మనము ఫార్మల్ చార్జ్ క్యాలిక్యులేట్ చేద్దాము. ఓకే, ఫార్మల్ చార్జ్ ఆన్ ఆక్సిజన్ ఆటమ్ 3. ఓకే, సో రైట్ ద ఫార్ములా V - L - 1/2 into S. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 6 మైనస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 6 అండి. 1 2 3 4 5 6. 6 - 6 1/2 ఇంటూ S. బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 అండి. ఓకే, థర్డ్ ఆక్సిజన్ ఆటం ఫస్ట్ ఆక్సిజన్ ఆటంతో సింగిల్ బాండ్లో ఇన్వాల్వ్ అయింది. ఓకే, సో సింగిల్ కోవలెంట్ బాండ్ అంటే మనకి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఓకే, సో 2 0 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఆక్సిజన్ ఆటమ్ 3 పైన ఉండే ఫార్మల్ ఛార్జ్ ఏంటంటే -1. సో లైక్ దిస్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద ఫార్మల్ ఛార్జెస్ ఆఫ్ ఎనీ ఆటమ్ ఇన్ ఎ పాలీ అటామిక్ మాలిక్యూల్. ఇక్కడ ఓజోన్ O3 ఒక పాలీ అటామిక్ మాలిక్యూల్, 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఆక్సిజన్ ఆటమ్ 1 పైన మనం ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు వచ్చిన వాల్యూ +1. ఓకే, దెన్ ఆక్సిజన్ ఆటమ్ 2కి మనం ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 0. ఆక్సిజన్ ఆటమ్ 3కి మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన ఫార్మల్ ఛార్జ్ -1. ఓకే స్టూడెంట్స్, సో మనము ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చేద్దామండి. ఇక్కడ మనము కార్బోనేట్ అయానికి కూడా మనము ఫార్మల్ ఛార్జ్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్తో నేను ముగిచ్చేస్తాను, వీడియో మనం క్లోజ్ చేసేద్దాం. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కనుక ఇచ్చినట్లయితే ఇంకా క్లియర్గా మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, రైట్. సో కార్బోనేట్ అయాన్లో కార్బన్ ఫార్మల్ ఛార్జ్ ఎంత అని అడిగినప్పుడు మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, సో CO3 2-. ఓకే, సో మీకు ఇక్కడ దీని లూయి స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి, C డబుల్ బాండ్ O, ఆక్సిజన్ పైన 2 లోన్ పేర్స్ అండ్ O -. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ కార్బోనేట్ యానియాన్. సో ఇక్కడ మనము కార్బన్ ఆటమ్కి ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయాలంటే యూజ్ ద ఫార్ములా FC, ఫార్మల్ ఛార్జ్ ఇస్ ఈక్వల్ టు V - L - 1/2 ఇంటూ S. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కార్బన్లో అండి 4. ఓకే, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 -L. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ది కార్బన్ 0. కార్బన్ పైన ఎటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేవు. సో కాబట్టి 0 - 1/2 ఇంటూ S. కార్బన్ ఆటము ఎన్ని బాండ్ పేర్స్ ఉంది, కార్బన్ ఆటమ్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేసింది చూడండి స్టూడెంట్స్. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదండి, ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. 1 2 3 4. దెన్ ఇదే కార్బన్ ఆటము 2 మోర్ ఆక్సిజన్ ఆటమ్తో సింగిల్ బాండ్లో ఇన్వాల్వ్ అయింది. 4 5 6 7 8. సో 1/2 ఇంటూ 8. సో మీకు ఇక్కడ
4 minus 4 that is equal to 0. ఓకే, సో ఇక్కడ కార్బోనేట్ యానయాన్లో కార్బన్ ఫార్మల్ ఛార్జ్ వాల్యూ 0 వస్తుంది. దట్ ఈస్ ద ఫార్మల్ ఛార్జ్ ఆఫ్ కార్బన్ ఆటమ్ వాల్యూ 0 ఆన్ ద ఇన్ ద కార్బోనేట్ యానయాన్. సో అది స్టూడెంట్స్ మనము ఈ వీడియోలో ఫార్మల్ ఛార్జ్ డెఫినిషను with examples and the calculation of formal charge on various atoms or the particular atom in a molecule or ion. ఇక్కడ molecule గా ఓజోన్ తీసుకున్నాం అండ్ అయాన్ గా మనము కార్బోనేట్ యానయాన్ తీసుకొని కార్బన్ ఆటమ్ యొక్క ఫార్మల్ ఛార్జ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 0. ఓకే స్టూడెంట్స్, సో దట్స్ అబౌట్ దిస్ వీడియో స్టూడెంట్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.